హాయ్ అందరికీ. ఈరోజైతే ఎంతోమందికి చాలా ఇష్టము పుంటికూర. సో పుంటికూరతోని పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. కాకపోతే చాలామంది ఇది హెల్త్కి మంచిది కాదని తినరు. సో మీకు తెలిసి పుంటికూర హెల్త్కి మంచిదా లేకపోతే మంచిది కాదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాం. నేనైతే ముందు కడాయి పెట్టేసుకొని అందులోకి ఆయిల్ పోసుకొని కొద్దిగా జీలకర్ర అలాగే అందులోకి ధనియాలు ఎండుమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకే కడిగి పెట్టుకున్న పుంటికూరని వేసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలి. చూడండి ఇప్పుడు పచ్చి ఉంది కదా, ఇప్పుడు వేసినప్పుడేమో చాలా అనిపిస్తుంది, కాకపోతే అది ఉడికిన తర్వాత చాలా కొద్దిగానే అవుతుంది అన్నమాట. అది మొత్తం వాటర్ ఏమి వేయకుండా అందులోనే ఉడకబెట్టేసుకోవాలి. ఇలా మొత్తం ఉడికిన తర్వాత అందులోకి కొద్దిగా పసుపు వేసుకొని అది మొత్తం ఉడికేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టేసుకోవాలి. అది చల్లారిన తర్వాత ఈ మిరపకాయలు అండ్ అలాగే ఈ పుంటికూర మొత్తం మిక్సీలో వేసుకోవాలి. మీకు రోటి ఉంటే రోట్లో వేసుకోండి, లేదంటే మిక్సీ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు పోపులోకి ఆయిల్ పోసుకొని ఎల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి అన్నీ వేసుకొని కరివేపాకు కూడా మొత్తం ఫ్రై అయిన తర్వాత మనము ఈ పుంటికూర పచ్చడిలోకి కలిపేసుకుంటే అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే పుంటికూర పచ్చడి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.